హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ కోసం అయితే వీళ్ళు ఒక రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ అండి. అయితే మీకు సెలెక్ట్ అయిన వరకు వచ్చేసి పర్ మంత్ 25K ఫిక్స్డ్ సిటీసీ అయితే ఉంటుంది. అండ్ మీకు దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అండ్ ఏ లొకేషన్లో మనం ఉండి వర్క్ చేయాలి, అసలు జాబ్ రోల్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనం ఈ యొక్క వీడియో అయితే తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళు వచ్చేసి ఈ నెల 22వ తారీఖు అండ్ 23వ తారీఖు వచ్చేసి 2 ప్లేసెస్లో అయితే వాకిన్స్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. అండ్ వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. గాయ్స్, ఇక లేట్ చేయకుండా ప్రజెంట్ ఈ యొక్క వివరాలకు అయితే వెళ్ళిపోతే, సో ఈ యొక్క కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళు వచ్చేసి 22 మే రోజు వచ్చేసి మహబూబ్ నగర్లో అయితే వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ఇది 22 జరిగే ఇంటర్వ్యూ అండి. 23 జరిగే ఇంటర్వ్యూ కనుక చూసుకుంటే అదే మనకు ఇక్కడ వచ్చేసి 23 మే రోజు వచ్చేసి సిద్దిపేటలో అయితే మనకు ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్ అయితే జరుగుతుంది. అండ్ మీకు ఒకవేళ ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి, హెచ్ఆర్ నెంబర్ కూడా మాకు కావాలి అనుకుంటే మీకైతే వీడియో డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి టోటల్ వేకెన్సీస్ కింద చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చేసి 20 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే కనిపిస్తుంటుంది. సో కాబట్టి మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఎవరైతే ఆ లోకల్కి సంబంధించి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చండి. అలాగే ఏపీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటే కన్నా మీరు ఒకసారి ఏపీ వాళ్ళు మీరు ఒకవేళ తెలంగాణలో వర్క్ చేయాలి అనుకుంటే కన్నా ఒకసారి హెచ్ఆర్ని అయితే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. మీకన్నా ఫర్దర్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. జాబ్ లొకేషన్ కింద చూసుకుంటే అక్రాస్ తెలంగాణ అయితే ఉంటుందండి. ఈ యొక్క జాబ్స్ అన్నీ కూడా మీకు వచ్చేసి ఆన్ రోల్స్ జాబ్ అండి, ఎలాంటి కాంట్రాక్ట్ బేస్డ్ అయితే ఏం కాదు. అండ్ అయితే ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకు టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. అంటే ఇది ఒక ట్రైనింగ్ ప్లేస్మెంట్ సర్వీసెస్ అండి. కరూర్ వైశ్య బ్యాంకు కేవీబీ ఇన్ అసోసియేషన్ విత్ టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్ వాళ్ళతో అసోసియేషన్ అయ్యేసి వాళ్ళకి కావాల్సిన రిక్రూట్మెంట్ వచ్చేసి వాళ్ళ ద్వారా ఫుల్ఫిల్ అయితే చేసుకుంటుంటారు. వాళ్ళు వచ్చేసి ఈజ్ రిక్రూటింగ్ ఫర్ ద రోల్ ఆఫ్ బ్రాంచ్ సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఫర్ కేవీబీ. ఈ బ్యాంక్లో మీరైతే బ్రాంచ్ సేల్స్ అండ్ సర్వీస్ రోల్లో ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కింద చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ 60% త్రూ రెగ్యులర్ మోడ్లో మీరైతే పీజీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా 60% ఆఫ్ మార్క్స్తో. ఏజ్ లెస్ దాన్ 26 ఇయర్స్ ఏజ్ ఉండాలి. బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా ఎలిజిబులే. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్రీ స్క్రీనింగ్ బై టీఎస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఫైనల్ ఇంటర్వ్యూ వచ్చేసి కేవీబీ ఎవరైతే కరూర్ వైశ్య బ్యాంకు ఎగ్జిక్యూటివ్స్ ఉంటారో రిక్రూట్మెంట్ టీం వాళ్ళు మిమ్మల్ని ఫైనల్ ఇంటర్వ్యూ చేస్తారు. బిఫోర్ ప్రీ స్క్రీనింగ్ కావచ్చు, యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి ఈ యొక్క టీఎస్ వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళు వచ్చేసి మీకైతే ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే కనెక్ట్ చేస్తారు. అండ్ జాబ్ టైటిల్ వచ్చేసి బ్రాంచ్ సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్. డిపార్ట్మెంట్ రిపోర్టింగ్ మేనేజర్ వచ్చేసి మీరు బ్రాంచ్ హెడ్కి అయితే రిపోర్టింగ్ ఉంటారు. పొజిషన్ లొకేషన్ వచ్చేసి మనకి అక్రాస్ తెలంగాణ లొకేషన్ అయితే ఇస్తారు. శాలరీ అయితే చూసుకోవచ్చు 3 LPA ఉంటుందండి. 25K పర్ మంత్ ఫిక్స్డ్ సిటీస్ ఉంటుంది. అండ్ మీ రోల్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్ని క్లియర్గా ఇచ్చారు. ప్లీజ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఇన్ ద బిలో లింక్ గివెన్. సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక లింక్ అయితే ఇచ్చారు. ఈ లింక్లో మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ 23 అండ్ 22 అయితే వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది సిద్దిపేటలో. అంటే 23 డేట్ వచ్చేసి సిద్దిపేటలో మనకి ఒక వాక్ ఇన్ డ్రైవ్ ఉంటుంది. 22 వచ్చేసి మహబూబ్ నగర్లో మీకు ఈ యొక్క డ్రైవ్ అయితే ఉంటుంది. మీకు వీడియో డిస్క్రిప్షన్ మీకు అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు వచ్చేసి లేటెస్ట్ రెజ్యూమ్, 10th క్లాస్ మార్క్షీట్, 12th మార్క్షీట్, యూజీ ఓవరాల్ మార్క్షీట్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్, పీజీ ఓవరాల్ మార్క్షీట్స్ అండ్ ప్రొఫెషనల్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ కావచ్చు, పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ తీసుకొని అదర్ ఇంకా మీ దగ్గర ఏమన్నా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఉంటే కన్నా మీరైతే అవన్నీ తీసుకొని కూడా అయితే వెళ్ళొచ్చు. ఇవి డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా మీరైతే తీసుకుని వెళ్ళాలండి. ఇక్కడ ఎవరైతే ఎలిజిబిలిటీ అండ్ నియరెస్ట్ అండ్ బ్యాంక్కి రిలేటెడ్ జాబ్స్ మేము చేయాలనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క జాబ్స్కి అయితే ట్రై చేయండి. వస్తే మీరు ఆ తర్వాత ఇది ఆలోచించుకోండి జాబ్ చేయాలా లేదని చెప్పేసి. బట్ ట్రై చేయకుండా ఉండి జాబ్ రావడం లేదని చెప్పేసి అనుకోవద్దండి. డిస్క్రిప్షన్ మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి క్లియర్గా డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.